హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంకో కొత్త రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ మీకు అందిస్తూ ఉంటాం. చాలా నెలలు అయ్యింది మార్వెల్ నుంచి మూవీ వచ్చి, అది కూడా మంచి మూవీ వచ్చి 1 year అయింది దగ్గరగా. ఈ వీడియోలో మనం డెడ్పూల్ 3 అనగా డెడ్పూల్ అండ్ వోల్వరిన్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ చూసే ముందు మీరు డెడ్పూల్ 1 and 2 అండ్ వోల్వరిన్ 1, 2, 3 మూవీస్ చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగే కుదిరితే మీరు లోకి సీజన్ 1 అండ్ సీజన్ 2 కూడా చూడండి, మీకు కొంచెం టైం లైన్స్ కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా రివ్యూ దగ్గరకు వస్తే డెడ్పూల్ 2 ఎండింగ్లో మనకి డెడ్పూల్ చేసిన మార్పుల వల్ల సాకర్ టైం లైన్ నుంచి మూవ్ అయ్యి సెపరేట్ టైం లైన్ క్రియేట్ అయ్యింది. దానివల్ల ఆ యూనివర్స్ ప్రమాదంలో పడింది. డెడ్పూల్ అండ్ వోల్వరిన్ సహాయంతో డెడ్పూల్ ఇంకా వోల్వరిన్ సహాయంతో ఆ ప్రమాదాన్ని ఎలా ఎదిరించాడు అనేది మీరు మూవీలో చూడొచ్చు. ఇక హైలైట్స్ దగ్గరకు వస్తే ఇది ఒక హాలీవుడ్ మూవీలో అసలు అనిపించలేదు. ఆ తెలుగు డబ్బింగ్ విని, అలానే అందులో మెన్షన్ చేసిన మీమ్ రెఫరెన్సెస్, పంచెస్ అండ్ డైలాగ్స్, ఆఫ్టర్ ప్రేమలు ఇంతలా నవ్వుకున్నాను నేను. ఇంకా సెకండ్ వచ్చేసి కేమియోస్, రెఫరెన్సెస్ అండ్ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అంటే డెడ్పూల్ డైరెక్ట్ మూవీ నుంచి మనతో మాట్లాడుతున్నాడు. అలాగే మూడోది వచ్చేసి రయాన్ అండ్ హ్యూగ్ యాక్టింగ్ వాళ్ళ పాత్రలో వారు జీవించేశారు. ఇంకా ఈ మూవీలో ప్లస్ అండ్ మైనస్ దగ్గరకు వస్తే ప్లస్ వచ్చేసి రయాన్ అండ్ హ్యూగ్ జాక్స్మన్ యాక్టింగ్ అదరగొట్టేశారు భయ్య. సెకండ్ వచ్చేసి కేమియోస్, రెఫరెన్సెస్ అండ్ ఫైట్స్ చాలా బాగున్నాయి. మూడోది వచ్చేసి తెలుగు డబ్బింగ్, దీని గురించి మాట్లాడక్కర్లేదు, ఈ మూవీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్. ఇక ఫోర్త్ వచ్చేసి ఎమా కారన్ విలన్గా చాలా బాగా యాక్ట్ చేశారు. ఫిఫ్త్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అండ్ సిజిఆర్ టూ గుడ్. మైనస్ వచ్చేసి మైనస్ కాదు కానీ H-Force ఉంటుంది కదా బై డెడ్పూల్ 2లో, అది ఇంకొంచెం స్క్రీన్ టైం ఇచ్చుంటే ఈ మూవీలో ఇంకా బాగుండేది. అయినా మూవీ చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు. మీరు మీ ఫ్రెండ్స్ బ్యాచ్తో కలిసి మూవీకి వెళ్ళండి. మార్వెల్ ఫ్యాన్స్కి మాత్రం పండగే మూవీ, మీకు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఓకే, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.